ఆ పుస్తకానికి సమీపంలో ఉన్న ఒక పురాతన గడియారం ఒక్కసారిగా వేగంగా తిరగడం ప్రారంభమైంది. అరవింద్ని ముందు కాలం దిశను తప్పించింది. ఈ గడియారం ఒక శపథ కాపలాదారిగా మారింది. ఆ గడియారం చుట్టూ నీడలు ముసురుకుంటే దాని అద్దం నుండి ఒక మాయా చెయ్యి బయటపడింది. అరవింద్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. ఆ ముద్ర అతన్ని కాలపు లోతుల్లోకి లాగాలన్నదే లక్ష్యం. మాయా చెయ్యి తాకిన క్షణం గది మధ్యలో ఒక్కసారిగా టైం పోర్టల్ తెరుచుకుంది. చుట్టూ మెరుపులు, ఉరుములు, గాలిలో తేలిన పుటలు. అరవింద్ చేతిలో బిందువు చాలా శక్తివంతంగా, ప్రకాశవంతంగా మెరవసాగింది. కాలం నెమ్మదిగా అతన్ని గతం వైపు లాక్కెళ్తుంది. ఇప్పుడే అసలు సిసలైన కాలయాత్ర ప్రారంభమైంది. అదేంటో తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 3 కోసం వెయిట్ చేయండి. మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.